కానీ ఇప్పుడు మల్లన్న మీద అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి సార్. ఉన్నాయి కదా, ఏమంటే నెగిటివ్ బ్రాండింగ్ నెగిటివ్ బ్రాండ్ బాగుంది. ఇంకోటి ఏంటంటే ఈయన బ్లాక్ మెయిలర్ మల్లన్న అని, అదేవిధంగా అప్పట్లో బ్లాక్మెయిల్ చేసినోడు ఇప్పుడు రేపు పార్టీ పెట్టి ఇప్పుడు పార్టీ ఫండ్ బాగా దండిగా సమకూర్చి తర్వాత దీన్ని ఎందులో కొంత విలీనం చేసినా చేస్తాడు అని ఈయన మీద ఏం నమ్మకం పెట్టుకోవాలి అని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. అదే ఇప్పుడు ఈ ప్రచారం అయితే చాలా కాలం నుంచి జరుగుతున్నది, నేనైతే నమ్మట్లేదు రవి. ఎందుకంటే దానికి ఒకటే ఉదాహరణ చెప్తా. ఆయన ఎమ్మెల్సీ నామినేషన్ వేసిన తర్వాత కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీలు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు ఇదే మాట చెప్పారు మీడియాలో. అవును, చెప్పినప్పుడు ఏమైందంటే ఆయన ఒక ఛాలెంజ్ చేశాడు. నేను ఒకవేళ ఎవరినైనా బ్లాక్మెయిల్ చేసి ఉంటే నా మీడియా ముందు చెప్పాల్సిన అవసరం లేదు, ఒక ఫోన్లో మాట్లాడి మళ్ళా నన్ను బ్లాక్మెయిల్ చేశాడు, నేను ఇంత నష్టపోయినా అని ఒకటి సోషల్ మీడియాలో వదిలిపెట్టామనండి. ఒక్కరు వదిలిపెట్టిన నేను నామినేషన్ విత్డ్రా చేసుకుంటా, లేకపోతే పోటీలో ఉండా ఛాలెంజ్ చేసిండు. తర్వాత ఇంకొక అంశం కూడా వచ్చింది సార్, మళ్ళా రౌడీలు పెట్టి కొట్టిస్తున్నాడు అనే అంశం కూడా వచ్చింది. ఇది ఫస్ట్ ఇది మాట్లాడు. ఒక్కరు కూడా మల్లన్న మీద మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసిండు అని రాలేదు. సరే రౌడీలను పెట్టి కొట్టించారంటే దీనికి భయపడి నేను అనేది. రెండోది ఏంటంటే అట్లా అంటే ఎట్లా అంత భయం ఎందుకుంటుంది? ఇప్పుడు ఈ ప్రతిపక్షం బలంగా ఉండే టిఆర్ఎస్, వాళ్ళనైనా పోయి వాళ్ళని కలిసి తన మీద కక్ష తెచ్చుకోవడానికైనా చెప్పొచ్చు వాళ్ళు చెప్పదలుచుకుంటే. రేవంత్ రెడ్డి మీద నన్ను బ్లాక్మెయిల్ చేసిండని మల్లారెడ్డి గారు చెప్పగలిగారు. మల్లన్న మీద మాత్రం అటువంటిది బయట ప్రచారం అయింది కానీ ఎవరు ముందుకు రాలేదు మీడియా. కాబట్టి నేనేమంటున్నా, అట్లా ఎవరన్నా వచ్చినప్పుడు నమ్ముదాం మనం. తర్వాత కొట్లాట్లు అంటావు, కొట్లాట్లు ఏంటంటే తన మీద దాడి చేశారు, తను కూడా దాడి చేయొచ్చు. రాజకీయాలలో భౌతిక దాడులు కరెక్ట్ కాదు. మొన్న కవిత గారు నా మీద కూడా దాడి చేస్తామని చెప్పింది ఆమె, ఏది జాగృతి ద్వారా చెప్పించింది. నేను అప్పుడే చెప్పా, రాజకీయాల్లో భౌతిక దాడులు చేస్తామని అంటే భయపడే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. కానీ అటువంటి సంస్కృతి తెలంగాణలో లేదు, అటువంటి కొత్తగా పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరిని బెదిరిస్తున్నది? అడవుల్లో పోయి 100 రోజులు నక్సలైట్లతో ఉన్న రోజుల్లోనే వాళ్ళకు పాఠాలు చెప్పడానికి పోయి వాళ్ళు తుపాకీ పెడితే తట్టుకొని నిలబడ్డ శరీరం ఇది. ఎవరిని బెదిరిస్తున్నారు? అడవిలో పోయేటప్పుడు ఏమనుకుంటామంటే పోలీసులు కలవచ్చు, ఎందుకు అడవిలోకి వచ్చినామంటే ఆన్సర్ ఉండదు మన దగ్గర, అక్కడే కాల్ చేస్తారు. మరి 100 సార్లకు పైన పోయిన అడవులలో, నేను తెలంగాణ అడవులన్నీ జల్లడబట్టి తిరిగాను నేను నక్సలైట్లతో పాటు, వాళ్ళతో కలిసి ప్రయాణం చేశా, చాలా రోజులు వాళ్ళతో ఉండి వాళ్ళ క్లాసులు చెప్పాను. ఎవరిని బెదిరిస్తున్నారు? అట్లా రాజకీయాలలో ఎప్పుడు కూడా ఈ భౌతిక దాడులు చేస్తామన్న వాళ్ళని ఎవరు క్షమించరు. కాబట్టి ఇటువంటి మాటలు ఒకవేళ ఎప్పుడైనా చేసినా కూడా ఇప్పుడు ఆయనకి ఏంటంటే ఒక స్థిరత్వం వచ్చింది, ఒక పార్టీ వచ్చింది. ఇదివరకు తాడు బొంగరం లేదు, ఇప్పుడేంది 10 మంది చూస్తారు. తను ఒక పార్టీకి అధ్యక్షుడు, తన పార్టీ గ్రో కావాలంటే బిట్వీన్ ద లైన్స్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, ఎథిక్స్ ఉండాలి, అందరూ కలుపుకోవాలి. కాబట్టి ఇవన్నీ చాలా అవసరం. నేనైతే ఎదగాలని కోరుకుంటున్నా. బట్ ఆ దిశలో ఆయన ఒక థింక్ ట్యాంక్ ద్వారా తను ఆయన అన్ని నాకే తెలుసు అనుకుని ఎవరు అనుకున్నా కూడా అది కరెక్ట్ కాదు. కేసీఆర్ గారు పార్టీ పెట్టే ముందు కాళోజీ నారాయణరావు గారిని కలిశారు. జయశంకర్ గారు, జనార్దన్ రావు గారు ఉండేప్పుడు 2001లో అని ఏమన్నారు తెలుసా? ఆయన భాషలో, చంద్రశేఖర్ రాయుడా ఇవాళ నువ్వు బయలుదేరితే నీ వెనకాల 100 మంది అత్తాన్లు, అది నీ గొప్పతనం అనుకున్న రోజు నువ్వు పతనం అవుతావు. అది నిన్ను చూసి కాదు, తెలంగాణను చూసి, నువ్వు ఇచ్చే నినాదాన్ని చూసి, అది మర్చిపోయిన రోజు నువ్వు పతనం అవుతావు అని చెప్పాడు. ఎవరైనా అంతే, ఇలా మల్లన్నను చూసి కాదు, బీసీ నినాదం. ఆ నినాదాన్ని మల్లన్న నెరవేర్చగలుగుతాడు, గమ్యాన్ని చేరుస్తాడు. కేసీఆర్ కదా తెలంగాణను గమ్యానికి చేర్చినట్టుగా మల్లన్న తీసుకుపోగలుగుతాడనే నమ్మకం ఇవ్వకపోతే మల్లన్న పార్టీ కూడా నిలబడదు. ఆ నమ్మకం ఇవ్వగలగాలంటే చేయాల్సింది చాలా ఉంది. కనీసం తన మీద ఉన్న ఈ నెగటివ్ ముద్రల్ని పోగొట్టుకుంటూ ముందుకు పోవాలి. అవును సార్. ఒకవేళ అది ముందే జరిగి ఉంటే ఇంకా బాగుండేది. ఆ గ్రౌండ్ వర్క్ జరగలే. కౌంటర్ కూడా తను హెల్ప్ చేసిన వాళ్ళు వచ్చి మీడియా ముందు చెప్పాలి, మల్లన్న బ్లాక్మెయిల్ అని ప్రచారం అవుతున్నది, మల్లన్న మాకు దవాఖానకు వైద్యం చేయించుకోవడానికి డబ్బులు చేశాడు, చాలా మందికి హెల్ప్ చేశాడు. మల్లన్న మమ్మల్ని పోలీస్ స్టేషన్లో దొరలు నెడితే ఇడిపించిండు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నిలబడ్డాడు, మా భూమిని కాపాడిండు, ఇట్లా చెప్పాలి కదా. ఆయన చేసిండు అవన్నీ, ఆయన చాలా మందికి ఆర్థిక సాయం చేసిండు. మరి ఎందుకు చెప్తలేరు ఎవరు? అదంతా చెప్పించి ఒక క్లీన్ ఇమేజ్ తోని కనుక ఆయన పార్టీ పెట్టి ఉంటే ఇంతకంటే ఇంకా అడ్వాంటేజ్ పొజిషన్లో ఉండేవాడు. కనీసం ఇప్పటికైనా లేట్ ఈజ్ బెటర్ దెన్ ఎవర్ అంటారు.